హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటండి. అందువలన భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి తెలుసుకుందామండి. ఈ 2025లో ఈ పండుగలు ఎప్పుడు వచ్చాయి, అలాగే ఖచ్చితంగా మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకుందాము. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడండి. ప్రతి నెలలో కూడా మనకి సంక్రాంతి వస్తుందండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటాన్నే మకర సంక్రాంతిగా చెప్తాము. మకర సంక్రాంతినే మనం పండుగగా జరుపుకుంటాము. ఈ సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందండి. 2025లో జనవరి 13వ తారీఖున భోగి పండుగ వచ్చింది. జనవరి 14న మకర సంక్రాంతి, అలాగే 15వ తారీఖు కనుమ పండుగ వచ్చిందండి. భోగి పండుగతో సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా ప్రారంభం అవుతాయి. భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి రంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. కన్నెపిల్లలంతా గొబ్బి పాటలు పాడతారండి. గొబ్బెమ్మలు భూమాతకి ప్రతీక. ఆవు పేడ లక్ష్మీదేవి స్వరూపం అండి. దక్షిణాయనంలో ప్రజలు తాము పడ్డ కష్టాలను, బాధలను అన్నీ అగ్నిదేవునికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను కల్పించమని కోరుకుంటూ చేసే మంటలనే భోగి మంటలు అంటారు. భోగం అంటే సుఖం. పూర్వం ఈ భోగి రోజు నాడే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ వచ్చిందని అంటారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన పురాణ గాథ మన అందరికీ తెలిసినదే. అయితే తరువాత బలిచక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూమి మీదకి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట. ఆ బలిచక్రవర్తి రాకను ఆహ్వానించటానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది. మనకి జరిగే ఒక సంవత్సర కాలాన్ని దేవతలకి ఒక రోజుగా చెప్తారు. అందుకే సంవత్సరానికి ఒకసారి మనం పెద్దలకి పెట్టుకుంటాం కదా, అంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిదన్నమాట. అయితే సంవత్సరం మొత్తం దేవతలకు ఒకరోజు అయితే ఆ రోజుకి తెల్లవారుజామున ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. అదే సంక్రాంతి. మన ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలో వేస్తామండి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందంటారు. ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. భోగి పండుగ రోజున చిన్నారులకు తలపైన భోగి పళ్ళను పోస్తారు. అలా చేయటం వల్ల చిన్నారులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని, నరదిష్టి దోషాలు లేకుండా ఉంటాయని నమ్మకం. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయటం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని కూడా నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా లభిస్తాయంటండి. 12 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు భోగి పళ్ళను పోయొచ్చు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి సంక్రాంతి రోజున. సంక్రాంతి రోజున పొరపాటును కూడా స్నానం చేయకముందు ఏమీ తినకూడదండి. స్నానం చేసిన తర్వాతే ఏదైనా తినాలి. సంక్రాంతి పండుగ రోజు నిలువ ఉంచిన ఆహారాన్ని తినకూడదు. సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపులపైన స్వస్తిక్ గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా శివునికి నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే
కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి. శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదండి. ముఖ్యంగా సంక్రాంతి రోజు పెరుగును దానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణాల్లో చెప్పబడిందండి. సంక్రాంతి రోజున రాత్రి తప్పకుండా ఉపవాసం ఉండాలి. అలాగే పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూర్వీకులకు తర్పణం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. ఇక సంక్రాంతి తరువాత కనుమ పండుగ జరుపుకుంటారండి. ఈ కనుమ పండుగని పశువుల పండుగ అని కూడా అంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. కనుమ పండుగ రోజున గారెలు మరియు మాంసాహారం పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే సకల దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు బియ్యం వేయటం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని అంటారండి. గుమ్మడికాయను దానం చేస్తే భూమిని దానం చేసిన ఫలితం దక్కుతుంది. విన్నారు కదండి. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయండి. వాటన్నిటినీ పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.